దేవత పేరు చెప్పచ్చు, సంఖ్య ఎంత అయింది, ఎక్కడ మొదలెట్టాం, మనం ఎక్కడ ఉన్నాం. రెండు కలిపాం సార్. 2022 ముక్కోట ఏకాదశి రోజు నాకు మంత్రం ఇచ్చారు. 2022 ఇదేంటి 25? ఓకే. అంటే నేను రీజన్స్ మనశ్శాంతి అప్పుడున్న పరిస్థితులు నేను మంత్రం అడిగాను సార్. పెళ్ళే అని అనుకోలేదు. దాని తర్వాత నా పెళ్ళి ఇప్పుడు 6 నెలలు అవుతుంది సార్. దానికి ముందు 6 నెలలు కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయ్యాను పెళ్లి గురించి. పెళ్ళి అయిపోవాలని నేను పురస్చరణకి వెళ్ళిన 6 నెలల లోపే పెళ్ళి అయిపోయింది సార్. నాకు పురస్చరణకే 2 నెలలు పట్టింది. వెరీ గుడ్. ఆ లోపే పెళ్ళి అయిపోయింది. 6 నెలలు పురస్చరణ జరిగిన 6 నెలల లోపే పెళ్ళి అయిపోయింది. మ్యారేజ్ లైఫ్ నచ్చింది సార్, నాకు బాగుంది. ఐఎమ్ హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. బాబు ఒకసారి నువ్వు కూడా నిలబడయ్యా. మీ దంపతులు అందరూ ఆశీర్వదిస్తారు ఇక్కడ. కొత్త జంట, శుభం, సంతోషం, శుభం. సాధన విషయంలో నేను కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నాను సార్. చేయలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను సార్. చేయాలని చాలా ఉంటుంది, ప్రతిరోజు అనుకుంటాను ఉదయాన్నే లేచి వాళ్ళు ఎలాగైనా నేను చేయాలి చెప్పాం అని. కానీ అడ్డంకులు అయితే చాలా ఎక్కువే వస్తున్నాయి సార్. ఓకే, ఈ కార్తీక మాసంలో ఎలాగైనా సంఖ్య చేయాలని పెట్టుకున్నాను. ఓకే, అట్లాగే ఇంకొకసారి హోమం చేసుకోవాలని ఉంది సార్ నా మనసుకి బాగా. ఓకే ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే నువ్వు పురస్చరణ చేయడం ఆలస్యం చేసావు కానీ దేవత ఆలస్యం చేయలేదు, గమనించు. అవును సార్, అవును. జపో తుష్యంతి దేవత. మనం ఎప్పుడు పిలుస్తావా అని రెడీగా ఉంటారండి దేవతలు. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. రెడీగా ఉంటారు చెయ్యి అందించి హెల్ప్ చేయడానికి. మనం అది గుర్తించాం. ప్రశాంతంగా 2 కాళ్ళు జాపి ఏసీ వేసుకుని టీవీ సీరియల్ సినిమా చూస్తే పడుకుంటాం. ఎట్టవుతుంది పనులు, జీవితం ఎట్ట మారుతుంది? బాగుందమ్మా, సాధించే మొత్తానికి. అండ్ ఇంకొకటి, నాకు నేను చేసే మంత్రం చిన్నమస్తా సార్. వెరీ గుడ్. మంత్రం చెప్పకూడదు, చిన్నమస్తా, వజ్ర వైరోచరి. బాగుంది. మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పాక నేను చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను. ఆ మంత్రం సాధన చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతుంది. ఎలాంటి మంత్రం అంటే అది చిన్నమస్తా మంత్రం, మృత్యువుని జయించగలిగిన మంత్రం, పూర్వజన్మ పాపాలని భస్మీకరణం చేయగలిగిన మంత్రం. ఇంద్రాణ్యాం భగవాన్ శక్తి సర్వభూతాధినాయికాం ప్రచండ చండికాం దేవి చిన్నమస్తాం నమామ్యహం. ఒక తల ఉన్నది ఆవిడికి, తల తీసేసి ఉంటుంది. ఒక చేతితో తన తలను పట్టుకుంటుంది. తన నుంచి 3 రక్తధారలు వస్తుంటాయి. మధ్యలో రక్తధారణ ఆవిడ తలతో ఆవిడ తాగుతుంటుంది. 2 రక్తధారలు పక్క నుంచి వర్ణిని డాకిని అనే దేవతలు తాగుతూ ఉంటారు. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ పిక్చర్ మొత్తం కూడా యోగా సింబాలిక్ పిక్చర్. అది కుండలిని శక్తి ప్రచోదనం జరుగుతుండే ఇడా పింగళ సుషుమ్నాడి వెన్నెముకలో 3 నాడులు ఉంటాయి. ఆ 3 నాడుల్లో ఇడా పింగళ అటు ఇటు ఉండేది. ఆ రక్తధారణకు చిహ్నం ఏంటంటే ఆ 2 నాడులు. మధ్యలో ఉన్న నాడి సుషుమ్నా నాడి, ప్రాణవాయు ప్రసారం జరిగేది సుషుమ్నా నాడి. పూర్వజన్మ కర్మల యొక్క సంచితమైన కర్మల పాపపుణ్యాలు చేరుకునేది ఆ నాడిలో చేరుకుంటాయి. అందులో వచ్చే రక్తధారణ ఆవిడ తాగడం అంటే ఆ పూర్వకర్మ పాపాలని తను మింగేస్తోంది అని అర్థం. అలా మింగేసి ఆ వ్యక్తిని పవిత్రులుగా, పునీతులుగా, పుణ్యాత్ములుగా మార్చి ఆ కోరికను నెరవేరుస్తుంది ఆవిడ. అద్భుతమైన మంత్రం. చేస్తే కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన చేశారు ఆ మంత్రం. కపాల వేదనం జరిగింది ఆయనకి. ఆయన ఏది ముట్టుకుంటే బంగారం అయిపోయాడు. ఏ మెటల్ తగిలితే చాలు బంగారం అయిపోయేది. అది స్టీల్ స్పూన్ పుచ్చుకుంటే స్పూను బంగారం అయిపోయేది. గ్లాసు ముట్టుకుంటే గ్లాసు బంగారం అయిపోయేది. అలాంటి సిద్ధిని ఇవ్వగలిగినటువంటి మహామంత్రం అది. చేసుకున్న వాడికి చేసుకున్నంత చేయి, బాగా సాధన చేయి, సంతోషం. తర్వాత ఇంకెవరున్నారు మధ్యలో చేసిన వాళ్ళు, మంత్రం మారిన వాళ్ళు, కొత్త మంత్రం తీసుకునే వాళ్ళు? పార్వతి, ఎంత చేసావు మా సంఖ్య? ఎప్పుడు తీసుకున్నావు మంత్రం? మైక్ తీసుకో. రేపు పొగ వచ్చేస్తుందిరా, ఆపేలేకపోతే ఫ్యాన్. 3 నెలలు 4 నెలలు అవుతుంది తీసుకోండి. 3 నెలలు అయింది.
దేవత మాతంగి మాతంగి. గుడ్. 1,25,000 లక్ష 25,000. 25,000 అయింది. వెరీ గుడ్. ఫస్ట్ లో బ్యూటీషియన్ కోర్స్కి వెళ్ళి నాకు అసలు టైం అయితే అస్సలు లేదు. రోజుకొచ్చి ఒక 500 జపం చేయడమే ఎక్కువ అయిపోయింది. తర్వాత అలా ఇక బ్యూటీషియన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే ఉండటం, రోజుకొచ్చి 5,000 చేయడం, 10,000 చేయడం, అలా చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు 1,25,000. చేంజెస్ ఏమైనా గమనించావా లైఫ్ స్టైల్లో కానీ, ఆలోచన విధానంలో కానీ, నీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో కానీ? ఉన్న సమస్యని ఎలా ఎదుర్కోవాలనేది కొంచెం నాకు సమస్యకి పరిష్కారాలు దొరుకుతున్నాయి. గుడ్. చేయమ్మా, బాగా చేయి. స్ట్రాంగ్ గా నిలబడడానికి కూడా నాకు ధైర్యం అనేది వస్తుంది. గుడ్ గుడ్ గుడ్. సంఖ్య చాలదు, ఇంకా కనీసం ఒక 5-6 లక్షలు చేస్తే నువ్వు చెప్పినటువంటి ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. అది నీకు అనుకూలమైన పరిస్థితుల్లో సెటిల్ అవుతుంది. అది అలాగే చెయ్యి. తర్వాత సోనియా, నువ్వు మాట్లాడితే వినాలని అనుకుంటున్నావమ్మా. భోగేశ్వరారు మాట్లాడితే పిల్లలు ధైర్యం వస్తుంది. ఏంటి ఎదురుగా ఉంటే మోగుద్ది, అటు తిప్పండి. వీరు భోగేశ్వరరావు గారు ఆర్ఎస్ఎస్ లో కృష్ణా జిల్లా టీం మెంబర్లో ఆయన ఒకరు. వారాహి జపం చేస్తున్నానండి. 1,25,000 పూర్తయింది. వేరే మంత్రం కూడా ఒక 50,000 పూర్తయింది. మూలమంత్రం 50,000 అయింది. వారిస్ నామాలు 1,25,000 అయింది. ఓకే. 40 సంవత్సరాలు సుమారు నా వయసు. 41, 42 అలా ఉంటాయి. 40 సంవత్సరాలుగా నేనేది సాధించలేకపోయానే అసంతృప్తి ఉండేది. సుమారుగా 1 సంవత్సరం జపం స్టార్ట్ చేసి 1 సంవత్సరంలో 40 సంవత్సరాలలో నేను ఏదైతే చేయలేకపోయానో అవన్నీ చేశాను. సూపర్. ఆర్థికంగానే ఇంకా ఆధ్యాత్మికంగా ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కలిగే అనుభూతులు అవి మీకు తెలియజేశాను, చెప్పాను. ఆర్థిక విషయాల్లో కానీ, అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ విషయాల్లో కానీ, పెళ్ళైనప్పటి నుంచి కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేవి. అవన్నీ కూడా గత సంవత్సరం నేను ఎప్పటి నుంచి అయితే మంత్ర జపం ప్రారంభించానో అన్నీ కూడా సాల్వ్ అయినాయి. ఈ 40 సంవత్సరాల్లో నేను చేయలేను అనుకున్న పనులు కూడా కొన్ని చేశాను. ఇంకా ముందు అంతకంటే ఎక్కువ చేస్తాననేటువంటి కాన్ఫిడెన్స్ కూడా నాలో వచ్చింది. ఇదన్నిటికీ కూడా గురువు గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అమ్మవారికి. సంతోషం అండి. పాప చిన్న పాప కాబట్టి భయపడుతుంది. ఏ మంత్రం అమ్మా? మాతంగి మంత్రం ఇచ్చారు గురువుగారు పాపకి. బీటెక్ పూర్తయింది, 2 నెలలు ఇంటికాడే ఉంది. క్యాంపస్ సెలక్షన్ రాలేదు. గురువుగారి దగ్గరికి తీసుకొచ్చాను. పాప కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది సార్, ఏదో ఒకటి సజెస్ట్ చేయండి అంటే మాతంగి మంత్రం ఇచ్చారు. వెంటనే ప్రారంభించి ఒక 20,000 పూర్తయ్యేసరికి కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. వెంటనే జాబ్లో జాయిన్ అయింది. 20,000 పూర్తయిన తరకే తనకి ఆపర్చునిటీ వచ్చింది. అది ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఒక 70,000 సుమారుగా పూర్తయిందండి. సంతోషం. వారికి ఇచ్చినటువంటి వారాహి మంత్రం అండి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో నాకు వచ్చింది. స్వామివారి దగ్గర మంత్రం తీసుకున్నాను, జపం చేశాను. జపం చేయగానే అనుకోకుండా తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్తే ఏదో ఒక గెస్ట్ హౌస్ రూమ్ బుక్ చేసుకున్నాం. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడుందంటే ఎక్కడో విసిరేసినట్టుగా నారాయణాద్రి విసిరేసినట్టుగా దూరంగా ఉంది. సరే వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళి కారు పార్క్ చేశాను. కారు డోర్ తీసి చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు జల్లరించింది. దానికి కారణం ఏంటంటే ఒక 6 అడుగులు పొడవు ఉన్నటువంటి పంది, 6 అడుగులు ఉంది. అది తెల్లటి కూరలు, ఇంతంత కూరలు పడుకునుంది. ఒంటికను తెరిచి ఎలా వచ్చావా అన్నట్టుగా చూస్తుంది. చాలా వండర్ఫుల్ అయిపోయాను నేను. సరే స్వామివారి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను, వచ్చాను, అయిపోయింది. కొద్ది రోజులు గడిచింది. మా కాలనీలో లలితా సహస్రనామ మండలి నడుస్తుంది, పారాయణ మండలి. ప్రతి శుక్రవారం ఒకళ్ళింటో లలిత పారాయణ చేస్తారు. మాకు పక్కన
వెంకన్న గారు, అక్కయ్య గారు, పద్మ గారు, వీళ్ళు మా పక్కింట్లో ఉంటారు. వెంకన్న గారు ఒకసారి లేచిన వారు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే, ఏమండి మనకి చుట్టుపక్కలంతా కన్వర్షన్స్ పెరిగిపోతున్నాయి, అప్పట్లో ఇవి పెట్టేవాళ్ళు కూటాలు పెడుతున్నారు, మనం హిందువులు సైలెంట్గా ఉంటున్నాము, మనం ఏదో చేయాలండి, చేయకపోతే ఎట్లా, మన ధర్మం మనం కాపాడుకోవాలి అని ఆయన నాకు ప్రచోదనం చేశాడు. ఆయన ప్రచోదనం చేస్తాడు. భగవంతుడు ఎవరితో ఏం పలికిస్తాడో తెలియదు. ముఖే సరస్వతి పలికించేసరికి నేనేమన్నానంటే, మరి ఇంకే లలితా సహస్రం పారాయణ పెడదాం. సరే ఎవరు వచ్చినా రాకపోయినా ఇది ఆకూడదు అని చెప్పి లలిత పారాయణ మొదలుపెట్టాను. మొదలు పెడితే కొన్ని రోజులు గడిచింది. ఇప్పుడు 5వ సంవత్సరం అనుకుంటా. 5వ కూడా నిరాడంకంగా సాగుతోంది. ఒక్క వారం కూడా బ్రేక్ అవ్వలేదు ఇప్పటిదాకా. నిరాడంకంగా సాగుతోంది. మొన్న ఆశ్వేజ పూర్ణిమకి 5వ సంవత్సరం. దాని లక్ష్యం ఏంటంటే, ఇంటింటా లలిత పారాయణ జరగాలి, అమ్మవారి పారాయణ జరగాలి. ఇది ఒక చోటకి చేరి మనం గుళ్ళో చేసుకోవడం అదొకటి, అది చేయాలి, ఇంట్లోనూ చేయాలి. గుళ్ళోనే చేస్తే ఇంట్లో ఇప్పుడు అలవాటు అవుతుంది. మన సంస్కృతి, మంత్రం, ధ్యానం, జపం ఇంట్లో ప్రవేశించాలి. మన గుడికి పరిమితం అయిపోయాం. గుడి నుంచి ఇంట్లో తెచ్చుకోవాలి, దేవుడు గుడిని కాపాడుకోవాలి. ఈ క్రమంలో మొదలు పెడితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచేసరికి చిత్రంగా ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక ఇంట్లో లలితా సహస్రం పారాయణ జరుగుతోంది. ఒక పెద్ద అమ్మాయి, ఒక చిన్న పిల్ల, ఒక 5 ఏళ్ల పిల్ల, ఒక 16 ఏళ్ల పిల్ల. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. పారాయణ జరుగుతోంది. లలితాదేవి ఫోటోలు ఉన్నాయి. మాతృమూర్తులు కూర్చుని పారాయణ చేస్తున్నారు. ఈ 16 ఏళ్ల పిల్ల, 5 ఏళ్ల పిల్ల పక్క పక్కన ఆడుకుంటూ, నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానో తెలియదు. ఈ 5 ఏళ్ల పిల్ల వచ్చింది నా దగ్గరికి వచ్చి, లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు కదా మీ ఇంటి దగ్గర, చెప్పిందండి ఆ పిల్ల. లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు కదా, వారాహి ద్వాదశ నామాలు చదివించి వాళ్ళ చేత ఆ వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను. 5 సంవత్సరాల పిల్ల కల్లోకి వచ్చి చెప్పిన మాట హైలీ మెచ్యూర్డ్గా మాట్లాడింది ఆ పిల్ల. నాకే ఆశ్చర్యం అనిపించింది. తెల్లారు లేచిన తర్వాత 5 ఏళ్ల పిల్ల యోగక్షేమాలు చూస్తానని మాట మాట్లాడడం ఏంటి? అప్పుడు సింక్ చేసుకుంటే నాకేమనిపించింది అంటే, ఆ 16 ఏళ్ల పిల్ల మాతంగి, ఈ 5 ఏళ్ల పిల్ల వారాహి. లలిత పారాయణ జరిగే చోటు 2 ఉంటారు. మంత్రిని మాతంగి, దండిని వారాహి. సేనాధిపతి, ఆర్మీ జనరల్ ఈవిడ వారాహి. ఆవిడ స్వయంగా చెప్పింది ద్వాదశనామాలు చేయించు అని చెప్పింది. అప్పుడు ద్వాదశనామాలు చేయించడం మొదలుపెట్టాం. దాన్నే మంత్రంగా తీసుకుని చేయడం మొదలుపెట్టాం. ఎలా ఉంటుంది చేస్తే? అసలు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయంటే మిరాక్యులస్ అన్నమాట. అందులో ఒక అనుభవం ఇప్పుడు భోగేశ్వరరావు గారు చెప్పినటువంటి అనుభవం. ధన్యవాదాలు. తర్వాత రీసెంట్గా తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఇంకా సోమేశ్వరరావు గారు, మర్చిపోయాను. ఉమా ఉన్నాడు, శ్రీకాంత్ కూడా. శ్రీకాంత్ పాతవాడే అయినా ఎవర్ గ్రీన్. సోమేశ్వర గారు ఎంతైంది? జపం ఎంతైందో చెప్పండి. పోనీ 150 అయిందండి. 150 చేస్తున్నారా? కంటిన్యూ చేస్తున్నారా? ఇంకా మళ్ళీ మొదలెట్టాలి అంటే ఆపారా? ఆపాను. ఎందుకని? ఇంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉండి ఆపాను. ప్రపంచం ఏమైపోయినా మనం చేయదలుచుకుంది చేయాలి, గుర్తుంచుకోండి. ప్రపంచం ఏమైపోయినా మనం చేయదలుచుకుంది చేసి తీరాలంతే. మాతంగి మాత్రం ఇంట్లో ఇబ్బంది ఉంది, వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోయి గుళ్ళో కూర్చొని చేయండి. ఒకే లక్ష్యం, చెయ్యాలి 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 అంటే దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఆలోచించద్దు మీరు. ఓకేనా? రైట్. తర్వాత శ్రీకాంత్ 2 మాటలు చెప్పాయా? ఎంత అయింది సంఖ్య ఏంటి? సంఖ్య నా లెక్క ప్రకారం 3.5 సార్. బట్ నేను ఎప్పుడు ఏమయ్యా ఇది కూడా బ్యాంకు లెక్కలు 3.5 1.5 అంటే ఎట్టగా? నాకు అర్థం కాదు. బ్యాంక్ ఆఫీసర్ అయితే బుక్ లో రాసుకుని 3.5 సార్. బట్ 3,50,000 నోరారా పలుకు 3,50,000 సార్.
బట్ నేను ఎప్పుడు నిరంతరం నోట్లో మంత్రం నలుగుతూనే ఉంటుంది. ఆ రోజు అనుభవం రీత్యా నేను అసలు ఆపలేదు. నిత్యం ఇక్కడ కూర్చున్నా కూడా నోట్లో మంత్రం వెళ్తూ ఉంటుంది. ఆ లెక్క మట్టి నేను కౌంట్ చేయను అసలు. ఓకే, నేను మామూలుగా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కేవలం నీ మంత్రం, ఓపెన్ డయాస్ మీద చెప్తున్నా, కేవలం నీ మంత్రంతోనే మీ అమ్మగారు బతికింది. ఆవిడ తీవ్రమైన స్ట్రోక్ కి గురయ్యి లాస్ట్ ఇయర్ దేవీ నవరాత్రుల్లో లాస్ట్ ఇయర్ దేవీ నవరాత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. చాలా బాగా దగ్గర కుటుంబం, నాకు బాగా పరిచయం వాళ్ళ నాన్నగారు, ఆ పిల్లల పరిచయం బాగా. నేను వెళ్ళాలి వాస్తవానికి, కానీ వెళ్ళలేని పరిస్థితి, నేను ఇంట్లో బ్లాక్ అయిపోయాను. నేను నవరాత్రుల్లో ఉండిపోయాను. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల ఇతను చేస్తాడా, చేయగలడా, దాని నుంచి బయటికి లాక్కు రాగలడా అని ఆ 10 రోజులు నేను ఇంట్లో ఉన్నానే కానీ నా మైండ్ అక్కడే ఉంది. మొత్తానికి సాధించాడు అతను. ఆవిడ ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంతో తల్లిని వెనక్కి తెచ్చుకోగలిగాడు. గుడ్, వెరీ గుడ్, కంటిన్యూ చేయి. కానీ మీ ద్వారా ఇంకా జరగాల్సిన బోర్డు ఉన్నాయి, జరుగుతాయి. ఒక అనుభవం సార్, ఆ రోజు జరిగిన అనుభవం ఒకటి మీకు చెప్పాను కదా, ఇది మనకి అమ్మకి అటాక్ అయిన ముందు రోజు ఇంట్లో జపాన్ కూర్చున్నా, సేమ్ అదే అనుభవం ఇప్పుడు కూడా అనిపించింది మెడిటేషన్ కూర్చున్నప్పుడు. దాని సంకేతం నిన్న మీ ఫ్రెండ్ కి జరిగిన అనుభవం చెప్పయ్యా. అవును సార్. ఇతను మీ కొలీగ్, ఆవిడ రాలేదు అనుకుంటా వాళ్ళు ఈరోజు. రాలేదు సార్. ఆ ఇన్సిడెంట్ చెప్పు ఒకసారి. మంత్రం ఎలా పనిచేస్తుందో చూడండి. యాక్చువల్లీ మా కొలీగ్ ఒక మేడం వాళ్ళ హస్బెండ్కి కరెక్ట్గా దసరా అయిన ఈవినింగ్, విజయదశమి రోజు ఈవినింగ్ ప్యాంక్రియాటిస్ పెయిన్ బాగా వచ్చింది, ఫుల్గా బాగా పెయిన్ పంపించింది ఆ పేషెంట్కి. ఆ పేషెంట్కే మనం తీర్థం పంపించింది హాస్పిటల్లో. ప్యాంక్రియాటిస్ పెయిన్ వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. ప్యాంక్రియాటిస్ పెయిన్ వచ్చి ఇక్కడ చూపించుకున్నప్పుడు బాగా సీరియస్ అని చెప్తే వాళ్ళు మణిపాల్ తీసుకెళ్ళిపోయారు. October 2nd, October 3rd వాళ్ళు ఐసీయూలో జాయిన్ చేస్తే ఆల్మోస్ట్ 22 days తర్వాత మొన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఆవిడ అక్కడ ఉన్నప్పుడు మామూలుగా సార్తో మాట్లాడించడం జరిగింది. సార్ హోమం చేయించుకున్నారు, అంతా అయింది. కానీ ఆవిడ అక్కడి నుంచి ఒకరోజు విచిత్రంగా బందరు వచ్చారు, ఎందుకో వాళ్ళ రావడం జరిగింది. ఆ రోజు సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత సార్ ఆవిడకి మంత్రం ఇచ్చారు. మంత్రం ఇచ్చిన తర్వాత ఆవిడ మంత్రం చేస్తున్నారు. ఈలోపు కూడా ఆవిడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత చేశారు, సార్ తీర్థం పంపించారు, డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక కూడా వెంటనే ఆవిడ కడుపు నొప్పి అన్నారు సార్. ఆ పేషెంట్ కడుపు నొప్పి తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఉంది, ఏంటి అనుకున్నారు. ఆ రోజు నైట్ డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఆ తెల్లారు నైట్ ఆయన కంటిన్యూస్ కడుపు నొప్పి ఉంది అన్నారు. ఆవిడ ఏంటంటే బాధపడుతూ ఇక వాళ్ళ అమ్మగారికి చెప్పారంట, నాకు ఓపిక చాలట్లేదమ్మా అని. తర్వాత వెళ్ళి రాత్రి 11 అంట సార్, 11-11:30 టైంలో ఇక అమ్మవారి దగ్గర కూర్చుని, ఇక నువ్వే చూసుకోవాలమ్మా, నాకు అసలు శక్తి చాలలేదు, నీ శక్తి ఇవ్వాలని చెప్పి ఆవిడ దాదాపు అప్పుడు 1 గంట సేపు జపం చేశారంట సార్. జపం చేసిన తర్వాత ఆయనకి అప్పుడు దాకా పెయిన్ ఉన్న వ్యక్తి జపం చేసి ఆవిడ వెళ్ళంగానే ఎవరో ఇలా పట్టుకుని ఇలా పక్కకి లాగేశారు ఆ పెయిన్ అని చెప్పారంట. ఆవిడ ఏంటంటే సాక్షాత్ అమ్మవారే వచ్చిన ఫీల్ అనిపించింది అని చెప్పి అన్నారు అన్నమాట. మొన్న విచిత్రం ఏంటంటే ఆవిడ దేవీ నవరాత్రులు 20 ఏళ్ల క్రితం ఒకసారి దేవీ నవరాత్రులు చేస్తే వాళ్ళ ఇంట్లో ఏదో తర్వాత అశుభం ఏదో జరిగిందని. కాదు సార్, యాక్చువల్లీ ఏంటంటే ఆవిడకి ఫస్ట్ కాన్పు అయినప్పుడు బిడ్డ చనిపోయాడు ఆ రోజు. సో అందుకని అప్పటి నుంచి ఆవిడ చేయడం మానేశారు. ఎందుకో చేయండి అమ్మా అని చెప్పి నేను అన్నాను ఆఫీస్, ఆవిడ చేశారు. ఆ రోజు అటాక్ అయింది అనుకోకుండా. రెండో రోజు నవరాత్రులు అయిన 2 రోజులు మళ్ళీ ఇన్సిడెంట్ రిపీట్ అయింది. ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చింది, తీసుకొచ్చాడు శ్రీకాంత్. ఏడిపోయే పాపం, అసలు మాట చెప్పే పరిస్థితిలో కూడా లేదు ఆవిడ, ఏడిపోయే. సరే ఇట్లా అమ్మవారిని చేస్తే ఇలా అవుతుందని అంటున్నారండి అంతా అని చెప్పారు. ఎందుకు అవుతుంది, ఏదో కోఇన్సిడెన్స్ అలా జరిగి ఉండొచ్చు. సరే నేనేం చేశానంటే ఏ దేవతనైతే ఆవిడ అనుమానిస్తుందో ఆ దేవత మంత్రమే ఇచ్చి చేయించా. అంతే కదా, భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాకూడదు. ఆవిడకి రిపీట్ కాకూడదు అంటే ఆ దేవతతోనే అనుకూలమైన సంబంధం రావాలి. అదే మంత్రం పాపం చేసింది. పాపం శ్రీకాంత్ కంటిన్యూస్గా ఆవిడకి మానిటర్ చేస్తూ జపం చేయి అంటున్న చేశాడు. పాపం 20 రోజుల తర్వాత ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చి ఇప్పుడు బందర్లో ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు, బాగున్నారు, సేఫ్. రాత్రి కూడా మధ్యాహ్నం కూడా మాట్లాడారు ఆవిడ. గుడ్. తర్వాత ఇంకెవరున్నారు చకచక కానివారు 1:30 అయిపోయింది. ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
వెంకన్న గారి సంఖ్య చెప్పి కూర్చోండి మీరు మీరు ఒక్కసారి మీరు చేసిన సంఖ్య చెప్పి కూర్చున్నారనుకో మా అందరికి ఉత్సాహం వస్తుంది. గణపతి ఆ 17,50,000. ఎంతండి? 17,50,000. 17,50,000. ఎంత కష్టం అండి, ఎంత చేసి గణపతి జపం జరగదు అసలు సాధారణంగా. గణపతి జపం ముందుకెళ్తావు. వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలు అంటారే అట్టా చాలా మందకొడిగా సాగుతుంది. ఓకే అండి, చేయండి, కంటిన్యూ చేయండి. ఆ 1-2 ఇవన్నా కానీ అవి కూడా సాల్వ్ అయిపోతాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా కానీ. సరే, తర్వాత ఇంకొకటి అండి, అవకాశం దొరికినప్పుడు మీరు చేస్తున్నటువంటి మంత్రం ఒక స్థాయి దాటింది అనుకున్నాక, ఒక పరిస్థితికి వెళ్ళింది అనుకున్నాక మంత్ర సాధనలో కంటిన్యూ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మనం ఇంకొకరికి ఇది ఏమైనా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు, సాధన సీరియస్గా చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే గణపతి అనుష్ఠానం ఒకటి, భైరవం ఒకటి, సిద్ధగురు మంత్రం ఒకటి. ఈ 3 మంత్రాలు కూడా అనుష్ఠానం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక సమస్య వచ్చింది, దాని నుంచి బయటపడడం కోసం మంత్రం చేశారు, సమస్య సాల్వ్ అయిపోయింది, ఓకే అయిపోయింది అనుకునే వాళ్ళ కోసం కాదు నేను అనేది. మంత్ర సాధకులుగా మారదలుచుకున్న వ్యక్తులకి ఆ సూచన దృష్టిలో ఉంచుకోండి. అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ సెషన్ అయిపోయిందని ఇంకెవరన్నా మాట్లాడాలదలుచుకున్న వాళ్ళు ఉన్నారా? అనుమానాలు ఏమన్నాయి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఈ సంవత్సరం మేలో తీసుకున్నాను మంత్రం. ఎన్నాళ్ళైంది? మేలో తీసుకున్నాను. మేలో మే అంటే ఎన్నెళ్ళైంది? 5 నెలలైంది. ఎంత చేసే సంఖ్య? మంత్రం దేవత పేరు? ధూమావతి. ధూమావతి. 3,80,000. 3,80,000. వెరీ గుడ్. పరిస్థితుల్లో మార్పులు ఉన్నాయా? ఇంట్లో ఉన్న చేంజెస్ అయితే ఉన్నాయా? మారినాయి. రైట్. కానీ చాలదు, అది చాలదు. చేయాలి, లక్షలు చేయాలి. అంటే మన సమస్య యొక్క ఇంటెన్సిటీని బట్టి జప సంఖ్య ఉంటుంది. కొంతమందికి 10,000 చేస్తేనే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం, 20,000 చేస్తే సాల్వ్ అయిపోతుంది. కొంతమందికి లక్షలు చేసినా కానీ ఇంకా పెండింగ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అర్థం మురికి ఎక్కువ ఉందనుకోండి, తోమగా క్లారిటీ వస్తుంది. మురికి తక్కువ ఉందనుకోండి, ఊళ్ళో తుడిస్తే సరిపోతుంది. ఒకటి. రెండోది, ఘనకార్యాలు సాధించాల్సి వచ్చినప్పుడు, పెద్ద విషయాలు సాధించాల్సి వచ్చినప్పుడు అప్పుడు మరింత సంఖ్య అవసరం అవుతుంది, మరింత బలంతో చేయాల్సి వస్తుంది. చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత చేశారు? 10 లక్షలు దాటిపోయింది కదా మీది. ధూమావతి ఆవిడ 10 లక్షలు దాటిపోయింది. ఆవిడ కూడా హాస్పిటల్ బెడ్ మీద వచ్చారు. ఆవిడ ఇంకా అయిపోతుందని చెప్పారు డాక్టర్స్. హాస్పిటల్ బెడ్ మీద ఉండగా మంత్రం తీసుకుని ఫోన్ చేసేవాడు. ఎందుకంటే చివరిసారి మీతో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేశారు ఆవిడ. రాత్రి 7:30 ఆ ప్రాంతాల్లో, గుర్తుందా? 7:30 ఆ ప్రాంతాల్లో నేను మా హౌసింగ్ బోర్డు రింగ్ దగ్గర నుంచి బయటకు వస్తున్నా ఏదో పని మీద. మంచం మీద బెడ్ మీద ఉండే మొదలుపెట్టింది సాధన. 2 నెలలు మంచం మీద నుండి చేశానండి. 2 నెలలు స్నానం కూడా లేదు, 2-3 నెలలు ధూమావతిని. అయితే ఇక్కడ నేను నా విషయం మీ దయ వల్ల నేను పూర్తిగా బయటపడితే, మీరు చెప్పిన సంకల్పం వలన మన మహేష్ రాజు గారి పాప క్యాన్సర్ వచ్చింది. అవును. మొత్తం మన తపస్సుని, ధూమావతి అమ్మవారిని లక్షల్లో జపం చేసి ఆ పాప నా క్యాన్సర్ నుంచి బయటపడగలిగా. అదొకటి చాలా సంతోషం. పాప ఇప్పుడు డాక్టర్ సీటు కొట్టింది. మా ఫ్రెండ్ కథను మేడంకి, నాకు మేడం ద్వారా పరిచయం. నాకు అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ పాప చాలా మెరిటోరియస్ క్యాండిడేట్. ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ ముందు అమ్మాయి క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ వచ్చింది. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల మెడిసిన్ కోసం ప్రిపేర్ అవుతోంది, మెడిసిన్ సీటు కోసం. ఎలాంటి మానసిక స్థితిలో ఉంటారో తల్లిదండ్రులు కానీ ఆ పిల్ల కానీ. పాపం వాళ్ళు వైద్యం చేసుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటుంటే ఈవిడ మేడం వాళ్ళకి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్.
ఆయన అడిషనల్ ఎస్పీ గారును ఈవిడ ఒక రకంగా క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్. ఈవిడ లక్షలు జపం చేయడం, ఆ పిల్లకి ధారపోయడం, జపం చేయడం, ధారపోయడం. గుర్తుంచుకోండి, పెద్ద సమస్యలకి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, లక్షలు చెయ్యాలి. 5 లక్షల జపం పైగా పోసి తీర్థం ఇచ్చాడు. జపం చేసి తీర్థం ఇవ్వడం. పోయింది క్యాన్సర్, వైద్యంతో పాటు ఇది కూడా చేశారు. ఖచ్చితంగా అసాధ్యం సుసాధ్యం అవుతుంది, అందులో అనుమానం లేదు. ఆ పిల్ల ఇప్పుడు మెడిసిన్ సీట్ కొట్టింది, మెడిసిన్ చదువుతుంది ఆ పిల్ల. నీట్ సీట్ వచ్చి వండర్ఫుల్. అయితే మీరు చెప్పిన వారాహి మిరకిల్స్లో నాకు మిరకిల్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. నేను అంతా కలిసి 1000 కూడా చేయలేదు జపం. నిద్రపోతుండగా 3:30-4 గంటలకి మనం ఇలా ముట్టితో తట్టి లేపేసేది అమ్మవారిని. అవును, చెప్పారు. చాలా భయపడ్డాను. తర్వాత నేను బతిమలాడాను, నాకు చాలా భయం వేస్తుందమ్మా. పక్కన ఎలికిడి కూడా వినిపించేది. నేను భయపడేదాన్ని కాదు. నేను అలా లేపితే, గట్టిగా లేపితే నిద్ర లేస్తున్నానని చిన్నగా పుల్లతో తెట్టి లేపినట్టుగా లేపేదాన్ని. ఇక తర్వాత సీరియస్గా నాకు అసలు నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంది, దయచేసి నన్ను నిద్ర లేపాకని చెప్పి నేను తర్వాత కాశీలో ఆవిడ దర్శించుకోవడం జరిగింది. ఒక మంత్రం సాధన చేస్తే మీరు మిగిలిన మంత్రాలు ఎలా పలుకుతాయో చెప్పడానికి నాకు మీరు ఇచ్చిన భైరవ మంత్రం. ఆల్ ఆఫ్ సడన్ నేను అమర్నాథ్ యాత్ర కోసం ఎయిర్పోర్ట్లో ఉన్నాక అప్పుడు ఆయనకి మెసేజ్ వచ్చిందని, కోవిడ్ అయిపోయిన ఎర్లీ డేస్లో భైరవం ఉదయం ఇచ్చారు మీరు నాకు. అంతా కలిసి నేను ఒక 7-8 వేలు చేసి ఉంటాను, అంత కూడా అయి ఉండదు. ఆ సాయంత్రం ఒక టెంపుల్కి వెళ్ళాం, అది పెద్ద రోడ్డు. నేను ఆ పైకి ఎక్కలేక కింద కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ పైకి ఎక్కి వెళ్ళారు. ఇంచుమించు 3-4 అడుగుల ఎత్తు కుక్క. నేను మీకు ఫోటో కూడా పెట్టారు నాకు. అసలు ఆ ఫోటో తీయడానికే నేను ఎంత భయపడ్డానంటే, చాలా దూరం నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడ కుక్కలు ఎంత ఉంటాయా అనుకుని చూస్తున్నాను నేను. అది పరిగెత్తుకుంటూ ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నా ముందు ఆగింది. ఇక నేను అక్కడ అడిగిన, నేను ఒక్కదాన్ని ఉన్నాను, చుట్టుపక్కల ఎవరూ లేరు. నన్ను అది జస్ట్ ఇలా కరిస్తే చాలు చనిపోయేటంత పెద్దగా ఉంది అది. ఇంకా నా వైపు చాలా సీరియస్గా చూస్తుంది. ఇక నేను చాలా నెమ్మదిగా నా చేతిలోకి సెల్ ఫోన్ తీసుకుని ఫోటో తీసుకునే వరకు ఆగి, ఇప్పుడు ఆ ఫోటో తీసుకున్నాను కాబట్టి నేను ఈ అనుభవాన్ని ఆయనకి షేర్ చేయగలిగాను. అప్పుడు వెంటనే గురువు గారికి పంపించాను. అది కూడా ఎలా తెలిసిందంటే, నాకు అది నేను భైరవ సాధన వల్ల జరిగిందని. సరే అంతా అయిపోయింది, వాళ్ళు 1/2 గంట కల్లా పైకి కిందకి దిగి వస్తున్నారు. చూసారా ఆ పెద్ద నల్ల కుక్కని ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ అలా కుక్కలు ఉంటాయేమో, అటే వచ్చింది చూసారా అంటే, వాళ్ళు మాకెవరో కనిపించలేదన్నారు. అప్పుడు అర్థమైంది నాకు. ఆ ఫోటో వెంటనే గురువు గారికి పంపించగానే ఆ ఫోటోలో నుండే ఫోటో తీయకుండా ఉంటుంటే అనుకునేవాళ్ళు. ఖచ్చితంగా. అలాగే ఈ పాపకి క్యాన్సర్ రిమూవింగ్ కోసం చేస్తున్న సాధనలో ప్రతిరోజు అమ్మవారు ఏదో ఒక రూపంలో రావటం చేయటం నేను అలా దర్శిస్తూ ఉండేదాన్ని. ఆ రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేసిన జపంలో ఏంటి ఈ రోజు అమ్మవారు ఎక్కడా కనపడలేదు ఇలా అనుకునేదాన్ని. ఒకసారి తలుపు తీసి ఇక సాయంత్రానికి సాధన కోసం అన్ని రెడీ చేసుకుంటూ నేను పెట్టిన అరటిపండు టేబుల్ మీద టీపాయ్ మీద పెట్టి అది తిరిగి చేసుకుంటే చటుక్కుని ఏదో వచ్చినట్టు కనబడింది. చూస్తే అది అపార్ట్మెంట్ మధ్యలో చిన్న కోతి. అది కూడా నేను ఫోటో తీసి పంపించాను. ఆ తీసుకుని వెళ్ళి ఆవిడ కోసం పెట్టిన ప్రసాదం తీసుకుని వెళ్ళి తింటాను ఫోటో. ఇవన్నీ తీసాం కాబట్టి గుర్తున్నాయి, లేకపోతే గుర్తుండనివి ఎన్నో. అలాగే ఆల్ ఆఫ్ సడన్ ఈ మధ్యకాలంలో నేను రాణి రుద్రందేవి ఏకపాత్రాభినయం చేయడానికి కూడా కారణం గురువు గారే. ధూమావతి ఇచ్చిన యాక్చువల్గా చాలా సిక్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకుని, స్క్రిప్ట్ అదేం లేదు, నేను అప్పటికప్పుడు రాసిన స్క్రిప్టే. ఆ ప్రాక్టీస్ చేసిన ఆయనేమో బట్టిగా అప్పచెప్పమంటున్నాడు, నాకేమో అప్పచెప్పడం రావడం లేదు. పైగా నేను వెళ్ళింది కాంపిటీషన్స్కి. బై గాడ్స్ గ్రేస్ నా రూపురేఖలు అసలు సరిపోతాయా అని మేకప్ మ్యాన్ అడిగినప్పుడు ఫొటోస్ పంపించాను, ఒకసారి చూపించండి. నాకేదో కన్సలేషన్ ప్రైజ్ అనౌన్స్ చేశారు, వెళ్ళి తెచ్చుకోలేదు అనుకోండి. కానీ ధూమావతి సాధనలో వచ్చేటటువంటి ఇతర ఎఫెక్ట్స్ అన్నిటినీ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. పైగా ఆ పాప క్యాన్సర్ తగ్గిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకే, ఆయనకే అనుకుంటాను, చాలా ఆల్ ఆఫ్ సడన్ సిక్ అయినప్పుడు మీ అనుమతితోనే మళ్ళీ నేను చేశాను కూడా. ఇవన్నీ కూడా మనం చేసే సాధన వల్లనే సాధ్యపడినాయి. పైగా 3 నెలల పాటు నేను హాస్పిటల్లో సిక్ అయి చేసింది కూడా ధూమావతి అమ్మవారిదే. మన గురువు గారు చెప్పిన అన్ని మెరకిల్స్ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన అడిషనల్ ఎస్పీ ఆ తిరుపతి ఎన్కౌంటర్ ఇష్యూలో అది మీరే చేశారు మొత్తం. అప్పుడు భైరవ హోమం చేశాం. మీరు భైరవ హోమం చేశారు. అతను ఎవరో కూడా తెలియదు. అవును.
పక్క నుండే బుల్లెట్స్ దూసుకుని వెళ్ళిపోయి అవును, ఏది ఫారెస్ట్ లోకి వెళ్ళాడు అడిషనల్ ఎస్పీ తిరుపతిలో, ఎర్రచందనం స్మగ్లర్లతో ఫేస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు, ఏం చేస్తారు, వీళ్ళు తీసి ఫైర్ చేశారు, వాళ్ళు చచ్చిపోయారు. 5-6 చచ్చిపోయారు. చచ్చిపోతే వెంటనే ఎర్రజెండా వాళ్ళు బయటకు వచ్చేసారు కమ్యూనిస్టులు. ఈ ఎస్పీని ఉరి తీయాలి, ఎస్పీని సస్పెండ్ చేయాలి, పబ్లిక్ ప్లేస్ లో ఏదో పబ్లిక్ కోర్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ హైదరాబాద్ అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం అండి. హ్యూమన్ రైట్స్ వీళ్ళని అఫీషియల్ గా సస్పెన్షన్ లో ఉంచారు. యాక్చువల్ గా చచ్చిపోవాల్సిందే వాళ్ళు కాదు, ఈయన పోలీసులు. ఆల్రెడీ 2 పోలీసులు కూడా చనిపోయారు. ఈయన పక్క నుండి 8 గుండ్లు దూసుకుపోయినా ఒక్క గుండు కూడా ఈయనకి తగ్గలేకపోవడం అనేది అప్పుడు ఆశ్చర్యం. సస్పెండ్ చేస్తే మనం అందరం మాట్లాడడానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడిపోయాం. అవును, అక్కడ సంఘటన ఏమో హ్యూమన్ రైట్స్ వాళ్ళేమో వీళ్ళదే తప్పు అంటున్నారు. అక్కడ యాక్చువల్ గా తప్పు ఎర్రచందనం దొంగలు. పోలీసులు గుట్టలు కొద్ది చంపేస్తున్నారు వాళ్ళు. అప్పటికి స్మగ్లర్లకేమో మానవ హక్కులు ఉంటాయట, పోలీసులకి మానవ హక్కులు లేవు. వాడు కాల్చినా వీడు కాల్చకూడదట. పబ్లిక్ డయాస్ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టి ఆయన్ని ఇది చేశారు, ఇంట్రాగేట్ చేశారు. ఆయన చనిపోతే ఈ కుటుంబం పూర్తిగా అనాథ అయిపోవడమే. పిల్లలు 5-6 ఏళ్ల వయసు పిల్లలు. అప్పుడు ఆ భార్య అన్ఎడ్యుకేటెడ్. చూడండి, అప్పుడు అనుకోని పరిస్థితుల్లో వీడు చెప్తే పాపం జాలనిపించి అతని గురించి చెప్తే అతను ఎవరో నాకు పరిచయం లేదు, జాలనిపించి భైరవహోమం చేసాం. ఇమ్మీడియట్ గా మీరు భైరవహోమం చేస్తే వెంటనే దాన్ని అది జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చింది. ఇతను మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యాడు, తిరుపతిలో అడిషనల్ ఎస్పీగా కొంతకాలం కంటిన్యూ అయ్యాడు. ఇలా మంత్రం చేయాలి. కూర్చోండి, థ్యాంక్ యూ. ఇంకా ఉన్నారండి, 2 అయిపోయింది, టగడగా నడిచారు. ఎనీబడి మీరే చెప్పాలి, మీరు చెప్పండి, మీరు చెప్పాలి అసలు. ఎవరు సింహానా? సరే, తర్వాత చివరి కాలాంశం. ఎవరున్నారు ఇంకా మాట్లాడే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పరా, ఏదో మాట్లాడుతున్నాను మొన్న. సరే, సాధన అందరికి కామన్ గా ఉండే ఒక పాయింట్ చెప్పి క్లోజ్ వస్తున్నాడు అతను. ఓకే, అందరికీ కామన్ గా ఉండే ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాం. కామన్ గా ఏమైనా వస్తుందంటే డౌట్, ఏమండి వాళ్ళు 1,00,000 చేశారు, 10,000 చేశారు, పని అయింది, నేను 50,000 చేశాను, పని అవ్వలేదు, ఇంకో 1,00,000 చేశాను, పని అవ్వలేదు, ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఇంకా చేయాలి. డోస్ చాలలేదు. ఇప్పుడు టైఫాయిడ్ 1:80 ఉంది, ఒక డోసులో ఇస్తాడు డాక్టర్ మెడిసిన్. 1:180 ఉందనుకోండి, ఎక్కడ సరిపోతుంది? వారం రోజులు వేయాల్సిన యాంటీబయాటిక్ 14 రోజులు తీసుకెళ్తాడు. అంతేనా డాక్టర్ గారు? అలాగే వ్యక్తి యొక్క కర్మ, సంచితమైన కర్మని బట్టి మనం చేసే సాధన దాన్ని ప్రాబ్లంని క్లియర్ చేయాలి. కాబట్టి మరింత బాగా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి గుర్తుంచుకోండి, సాధన అనేది పూర్తి వ్యక్తిగతం కాదు, ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. సాధన ఎలా అనుసంధానమై ఉంటుంది? పూర్వం పక్షులకు కంకులు కట్టేవాడు, గుర్తుందా మీకు? ధాన్యపు రాసులు రాగానే గుళ్ళల్లో ఇళ్లల్లో ధాన్యపు కంకులు కట్టేవాడు పక్షులు తినడం కోసం. అదొక మార్గం. పక్షులకి, జంతువులకి ఆకలి తీర్చడం, దాహం తీర్చడం, ఇవి మంత్రసిద్ధికి దోహదపడతాయి. అది ఆశ్చర్యం. సరే, మనుషులు ఆకలి ఉన్నవాళ్ళు అన్నం పెట్టడం ఇదంతా వేరు, ఇది సరే, అది పెద్ద విషయం. అది అందరికీ తెలిసిన విషయమే. మంత్ర పురస్చరణ అని ఉంటుంది. ఒక మంత్రం పనిచేయాలి అంటే పురస్చరణ అని చెప్తారు. పురస్చరణ అంటే మన ముందు సంచరించడం. ఏం సంచరించడం? దేవత సంచరించడం. దేవత మన ముందు సంచరించేటట్లుగా మనం చేసుకోగలగాలి అంటే మంత్రశాస్త్రంలో ఒక పద్ధతి చెప్పారు. అదేంటంటే జపము. ముందు జపం చేయాలి నిర్ణీత సంఖ్యలో. ఉదాహరణకి ఒక మంత్రం ఉందనుకోండి, 1,00,000. లక్ష్మీ గణపతి గారి మంత్రం ఉందనుకోండి, 4 లక్షలు మంత్ర జపం చేయాలి. తద్దశాంశ హోమం, దాంట్లో 10% హోమం చేయాలి. తద్దశాంశ తర్పణం,
దాంట్లో 10% తర్పణం ఇవ్వాలి. అంటే దేవతా ప్రీతికరమైన వస్తువులతో హోమం చేసి దేవతా ప్రీతికరమైన వస్తువులతో తర్పణం ఇవ్వాలి. తద్దశాంశం మార్జనం, మార్జనానికి బదులుగా అభిషేకం చేస్తాం, దాంట్లో 10%. తద్దశాంశం భోజనం, అంటే 1,00,000 జపం చేసామనుకోండి, 10,000 హోమం, 1000 తర్పణం, 100 మార్జనం, 10 మందికి భోజనం. ఈ క్రమం అంతా చేస్తే ఏం జరుగుతుందంటే మీకు మంత్రాధికారం వస్తుంది. ఉదాహరణ, మీరు రాముడికి పూజ చేయాలనుకోండి, మీరు వెళ్ళి డైరెక్ట్గా రాముడికి నమస్కారం అంటే రాముడు తీసుకోడు. మహాభక్తుల విషయంలో అది వేరు, మన బట్టి సామాన్యుల విషయంలోకి మాట్లాడుతున్నాం. రాముడు తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే, మంత్రశాస్త్రం చెప్పిన మార్గం ఏంటంటే రామ మంత్రం చేయండి. ఆ రామమంత్రాన్ని 1,00,000 చేయండి, 10,000 హోమం చేయండి, 1000 తర్పణం ఇవ్వండి, 100 మార్జనం చేయండి, 10 మందికి భోజనం పెట్టండి. అప్పుడు రామమంత్రం చేసే అధికారం మీకు వస్తుంది. అప్పుడు రాముడు మీ మాట వింటాడు. పని చేస్తాడా లేదా తర్వాత, వినడానికి అర్హత వచ్చింది మీకు. పని చేయడానికి మీకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చడానికి మళ్ళీ జపం చేయండి, మళ్ళీ హోమం చేయండి, మళ్ళీ జపం. అక్కడి నుంచి జపమే మెయిన్. జపోతుష్యంతు దేవత, దేవతలు జపం వల్ల తుష్టి చెందుతారు, సంతోషపడతారు. జపం చేయండి, వాళ్ళు తీర్చే వరకు జపం చేయండి. కొంతమంది దేవతలు జపం మాత్రమే కాక హోమం అడుగుతారు, హోమం ద్వారా పనిచేస్తారు. కొంతమంది దేవతలు బలుల ద్వారా పనిచేస్తారు. బలులు అనగానే మీరు అందరూ అనుకునేట్టుగా కోళ్ళును కుక్కలు మేకలు దున్నపోతులు ఈ బలులు కాదు, అది పాపం. బలి అంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని సమర్పించడం, ఉత్కృష్టమైన పదార్థాన్ని సమర్పించడం. మనకి దొరికే వస్తువుల్లో ప్రాణశక్తి ఎక్కువగా ఏది ఉంటుంది? నిమ్మకాయల్లో ప్రాణశక్తి ఉంటుంది. ఒక నిమ్మకాయ కోయండి, ఇది బలి అని చెప్పండి, తీసుకుంటారు దేవతలు. ఒక కొబ్బరికాయ కొట్టండి, ఇంకా ప్రాణశక్తి ఉంటుంది, దాన్ని బలి అని చెప్పండి, తీసుకుంటారు. ఒక ఎర్రన్నం ముద్ద పెట్టండి, బలి అని చెప్పండి, తీసుకుంటారు. ఒక గుమ్మడికాయ కొట్టండి, బలి అని చెప్పండి, తీసుకుంటారు. అంతేగాని బలి అనగానే నరుకుదాం, చంపుదాం, తర్వాత వంటోడు తిందాం, ఇట్లాంటి పిచ్చాలోచనలు చేయకూడదు. బలి అంటే ఇది బలి. ఈ బలుల ద్వారా తృప్తి చెందుతారు దేవతలు. ఇలా రకరకాల మార్గాల ద్వారా దేవతలను తృప్తిపరిచి మన కోరికను తీర్చుకోవాలి. ప్రకృతితో అనుసంధానమై జపం చేయాలి. ప్రకృతితో అనుసంధానమై జీవనం మన జీవన విధానం అలా ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీతో మనం లింక్ అవుతాం. అప్పుడు ఆ మంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. తర్వాత మళ్ళీ మాయమయ్యాడా? లేదా క్లోజ్ చేద్దామా? వస్తున్నాడా? 2 అయిపోయింది. తర్వాత ఋషివాక్యం ఒక 2 మాటలు చెప్పేసి క్లోజ్ చేద్దాం. మాస్టర్ వాస్తవానికి ఋషివాక్యం ఈ సభకి గత 3 సంవత్సరాలుగా మాస్టర్ అధ్యక్షులుగా ఉంటున్నారు. ఇందులో కాలాంశాల్లో అధ్యక్ష స్థానం అధ్యక్ష ఉపన్యాసం ఒక కాలాంశం, తర్వాత దీనికి సంబంధించిన వివరణ ఇంటరాక్టివ్ సెషన్ నాది, దీంతో వాడు ఋషివాక్యం అని ఒక కాలాంశం. అంటే ఒక ఋషి ఈ సమాజాన్ని ఎలా చూస్తాడు? ఒక ఋషి సమాజాన్ని ఎలా చూస్తాడు అంటే ఏరియల్ వ్యూలో సమాజాన్ని చూడడం, ప్రకృతి మానవ సమాజం వీటి మధ్యన ఉన్న సంబంధం, మన జీవన విధానం, మనిషి ఋషితుల్యుడిగా మారాలి. ఋషులు ఏం చెప్పారంటే అమృతస్య పుత్ర అని చెప్పారు. మన ధర్మం ఏం చెప్తుందంటే మీరు అమృతపుత్రులు, మీరు పాపులు కాదు. ఎవడో వచ్చి చెప్తారు మీరు పాపి, మీ నాన్న పెద్ద పాపి, ఆయన తండ్రి ఇంకా పెద్ద పాపి, మీ పాపాలన్నీ కలగడం కోసం ఇంకోటి ఎవడో రక్తం దారపోస్తాడు, ఇవన్నీ వేరే దేశాలు వాళ్ళు చెప్పుకుంటారు, మనకు కాదు. మనం ఏం చెప్తామంటే నువ్వు పుణ్యాత్ముడివి, నువ్వు అమృతపుత్రుడివి, నీ తండ్రి అమృతపుత్రుడు కాబట్టే నువ్వు గొప్పవాడు అయ్యావు. నీ ముత్తాత వీళ్ళందరూ అమృతస్య పుత్ర, దేవతల యొక్క సంతానం మనం. ఒక రాముడి రక్తం మంది, ఒక కృష్ణుడి రక్తం మంది, దేవతల యొక్క సంతానం మనం. కాబట్టి అమృతపుత్రులం మనం అని చెప్తాం. అలా అమృతపుత్రులుగా మారడానికి ఋషివాక్యం అనే కాలాంశంలో మన సివి శర్మ గారని ఆయన
ధనంజయ మాస్టర్కి లెక్చరరే, నాకు లెక్చరరే, మేమిద్దరం కూడా ఆయన దగ్గర చదివాం. ఆయన తీసుకునేవాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ఆ కాలమ్స్. ఆయన ఈరోజు రాలేదు, వాళ్ళ మిసెస్కి ఏదో మోకాలు ఆపరేషన్ అయిందని హైదరాబాద్ ఉండిపోయారు. అందుకని వారికి ప్రత్యామ్నాయంగా నాకు మనిషి దొరకలేదు. యూనిక్ పర్సనాలిటీస్ అనమాట ఇవి. అండ్ వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయగలిగిన వాళ్ళు కనబడలా నాకు. అందుకని ఏం చేసామంటే ఒక 2 మాటలు మాస్టర్ కే గారు చెప్పిన 2 మాటలు చదివి వినిపించి కాలాంశం క్లోజ్ చేసేస్తారు. తర్వాత భోజన ప్రసాద వినియోగం ఉంది. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో రెట్టించిన ఉత్సాహంతో స్వయం జ్వలితమై మనం జ్వలింప చేసుకుని తపస్సు చేసి మళ్ళీ మనం అందరం కలుద్దాం. వాయిస్ లేదు నాకు, అందుకు నేను జలుబుతో బాధపడుతున్నాను. అలాగే వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా భోజనం అయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు తీసుకొచ్చాం. ఆ కుంకుమ మొన్న దేవీ నవరాత్రుల్లో మా ఇంట్లో అమ్మవారిని నిలబెట్టి 10 రోజులు అమ్మవారిని అర్చన చేసిన కుంకుమ. లక్షలు మంత్రజపం చేసి ధార పోసిన కుంకుమ. అది చాలా శక్తివంతమైంది, చాలా విలువైంది, చాలా హెవీ డిమాండ్ ఉంది దానికి. కాబట్టి చాలా స్కేర్సిటీ ఉన్నది, సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి, కొద్దిగా వాడండి. సంవత్సరాంతా రావాలి, మళ్ళీ దేవీ నవరాత్రులు వచ్చేదాకా అది మీరు వాడుకోవాలి. మీ వ్యాపార స్థలాల్లో, పడుకునేటప్పుడు, బీరువాలో, దేవుడి గదిలో, ఇట్లా పవిత్ర ప్రదేశాల్లో ఎక్కడైతే మీరు అది అవసరం, దాని శక్తి అవసరం అనుకుంటారో ఆ శక్తి అవసరం అన్న చోట దాన్ని పెట్టండి. అనారోగ్యం ఉన్నప్పుడు నుదుటి పెట్టడం, తల కింద పెట్టడం, ఏదైనా పేడ చీడ ఉందనుకున్నప్పుడు తల కింద పెట్టడం, ఇట్లా ఉపయోగించడం. అలాగే జపం చేసేటప్పుడు ఈ కుంకుమ పెట్టుకుని జపం చేయండి. చాలా ఫాస్ట్గా నడుస్తుంది, జపం ఫాస్ట్గా నడుస్తుంది, ఏకాగ్రత కుదురుతుంది, దేవతానుగ్రహం త్వరగా దొరుకుతుంది. అంటే మనం కాస్మిక్ ఎనర్జీని మెటీరియల్ ఫామ్లోకి తీసుకురావడానికి కొన్ని టెక్నిక్స్ వాడతాం మనం. అందులో ఒక టెక్నిక్ కుంకుమార్చన. ఆ టెక్నిక్లో వాడినటువంటి కుంకుమని మనం ఉపయోగించబోతున్నాం. వెళ్ళేటప్పుడు అడిగి తీసుకోండి ఒక్కొక్క ప్యాకెట్. ధన్యవాదాలు.